ఏం మాట్లాడుతున్నావు? మాటలు జాగ్రత్త. మాజీ మంత్రి హరీష్ కి కౌంటర్ పీసీసీ నేత డాక్టర్ సగరపు ప్రసాద్. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. పాములు తేళ్లు వస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్న హరీష్ రావు గారికి కాంగ్రెస్ పక్షాన ఒక డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రజల వద్దకు పాలన తీసుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మొన్ననే చూశాం కదయ్యా, రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకొని, అక్కడ వసతి గృహాల ఇబ్బంది ఉంది, స్టాఫ్ సరిగా లేదు, పిల్లలకు రావాల్సిన రియంబర్స్మెంట్ సరిగా రావట్లేదు, ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్న దేశంలో ఏదైనా నాయకుడు ఉంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యాశాఖ ఎందుకు పెట్టుకున్నాడు? విద్యాశాఖ అంటే నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అన్న విధంగా విద్యార్థులకు న్యాయం చేయాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలి. సంక్షేమ వసతిగృహాలు గతంలో సంక్షోభం ఉన్నాయి. ఆ యొక్క సంక్షోభం ఉన్న గృహాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి వాళ్ళ విద్యార్థులు బాగు చేయాలని కోరికతో విద్యాశాఖని ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకున్నారు. నిన్నగాక మొన్ననే రివ్యూ చేశాడు అన్ని జిల్లా కలెక్టర్లతోని, విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతాను ఎప్పటికప్పుడు. ఇలా మోడల్ స్కూళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి రాష్ట్రంలో అందరికీ ఒకే విద్య, సమాన విద్య కావాలి. కార్పొరేట్కు పిల్లలు వెళ్ళేవాళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళలో వెళ్ళేవాళ్ళు తేడా లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఒక్కో స్కూలు 200 కోట్లు 250 కోట్లు పెట్టి ఇలా స్కూళ్ళు నిర్మాణం జరుగుతుంది. ఈ కళ్ళ కనపడతలో హరీష్ రావు, నీకు మీ పార్టీ ఏం చేయాలి? ప్రతిపక్షం నుండి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. మీరేం చేస్తున్నారు? ప్రజా సమస్యలు గాలి కొదిలేసి ఎంతసేపు ఉన్నా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో ఓట్లు కాపాడాల కోసం, మున్సిపల్ ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని గెలవాలనే ఆలోచనతో ప్రభుత్వం మీద బురద చల్లుతున్నాం. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. సంక్షేమ వసతులలో చిన్న పాములు తేళ్ళు అనేది వస్తుంటాయి పోతుంటాయి. కానీ ముఖ్యమంత్రి గారి మీద అలా జరగాలని ఎవరు కోరుకోరు. హరీష్, గుర్తుపెట్టుకో, నువ్వు మంత్రిగా పనిచేసినావు, అనుభవం ఉంది. ఎందుకు హరీష్ రావు గారు ఎంతసేపు ఉన్నా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలి? ఆయన ఎక్కడో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని పట్టా తెచ్చుకున్నాడు. పేదోళ్ళకి ఇలా విద్య దూరం అవుతుంది. ఇప్పుడు మీ పిల్లలు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారా? చెప్పు, ఒకసారి చెప్పు. నీ చుట్టుపక్కల ఉన్న కేటీఆర్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారా? కవితమ్మ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారా? సంతోష్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారా? మీరు గవర్నమెంట్ స్కూల్ చదివారా? ఏం మాట్లాడుతున్నావు? ప్రజాప్రభుత్వం ప్రజల వద్దకే నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను దగ్గర పెట్టుకొని విద్యాశాఖని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో విద్యాశాఖని గాడిలో పెట్టాలి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో విద్య మొత్తం నష్టపోయింది. విద్యార్థులు నష్టపోయారు, నిరుద్యోగులు నష్టపోయారు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు రాలేదు. 100 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఉద్యోగాలు లేక. కేసీఆర్ అనే ఒక దుర్మార్గుడు ప్రజలకు అందుబాటులో లేడు, నిరుద్యోగులకు అందుబాటులో లేడు, మహిళలకు అందుబాటులో లేడు. ఎంతసేపు ఉన్నా గడిల పాలన చేసినాడు. ఒక దుర్భరమైన వ్యవస్థ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తూ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేస్తూ, ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఒకే విద్య ఉండాలి, ఒక దగ్గరే చదువుకోవాలి, కార్పొరేట్ స్కూల్ ఎట్లున్నాయో దానికి ధీటుగా ప్రభుత్వ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముక్త కంఠంతో ఎప్పటికప్పుడు విద్యాశాఖని డిఈలతోని, ఆర్జేడీలతోని, ప్రిన్సిపల్ సెక్రటరీలతోని నిరంతరం సమీక్షలు చేస్తూ విద్యార్థులకు సేవ చేయాలనే కంకణబద్దులై ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ దగ్గర పెట్టుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, హరీష్ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నమస్కారం.